రైట్ తెలుగు రాష్ట్రాల్లో మనకి సంబంధించి ఎమ్మెల్సీ నామినేషన్లు జోరందుకున్నాయి. ఏపీ బీజేపీ ఎమ్మెల్సీగా సోము వీర్రాజు పేరును అధిష్టానం ఖరారు చేసింది. కాసేపట్లో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. చాలా మంది పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ కూడా చివరికి సోము వీర్రాజుకి సీటు కేటాయించారు. ఇప్పటికే జనసేన నుంచి నాగబాబు నామినేషన్ వేశారు. అటు టీడీపీ నుంచి 3 సభ్యులతో పాటు ఇటు బీజేపీ నుంచి సోము వీర్రాజు నామినేషన్ వేయనున్నారు. మరి కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి నామినేషన్లు వేయనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి పీసీసీ చీఫ్ సహా కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ జోరందుకుంది. ఏపీ బీజేపీ ఎమ్మెల్సీగా సోము వీర్రాజు పేరును అధిష్టానం ఖరారు చేసింది. కాసేపట్లో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. చాలా మంది పేర్లు ప్రచారంలోకి వచ్చినా చివరికి సోము వీర్రాజుకే సీటు కేటాయించారు. ఇప్పటికే జనసేన నుంచి నాగబాబు నామినేషన్ వేశారు. అటు టీడీపీ నుంచి 3 సభ్యులతో పాటు ఇటు బీజేపీ నుంచి సోము వీర్రాజు కూడా నామినేషన్ వేయబోతున్నారు. ఇక మరి కాసేపట్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ వేయబోతున్నారు. అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి నామినేషన్లు వేయబోతున్నారు. నామినేషన్ కార్యక్రమానికి పీసీసీ చీఫ్ సహా కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. మనం 2 తెలుగు రాష్ట్రాలు చూస్తున్నాం. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ సంబంధించి ఈ రోజు చివరి గడువు. మొదటగా ఏపీ విషయానికి వద్దాం. ఏపీలో మొత్తంగా 5 స్థానాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి మొదటిగానే జనసేనకి కేటాయించారు. అక్కడ నాగబాబు నామినేషన్స్ కూడా వేయడం జరిగింది. ఇక మిగిలిన 4 స్థానాల్లో 3 టీడీపీ అభ్యర్థులను ప్రకటించారు. బీజేపీకి సంబంధించి ఇంతకు ముందు వరకు మనకి ఆ డౌట్ అయితే కొనసాగింది. సోము వీర్రాజు పేరును ప్రతిపాదించడం జరిగింది. మరి దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు ద్వారా తెలుసుకుందాం. నాగేశ్వరరావు, బీజేపీ తరపు నుంచి కూడా సోము వీర్రాజుకి ఇస్తున్నట్టుగా తెలుస్తోంది ఎమ్మెల్సీగా. మరి నామినేషన్స్ ఎప్పుడు దాఖలు చేయబోతున్నారు? డీటెయిల్స్ ఏంటి? సాషా, ఏదైతే ఆంధ్రప్రదేశ్లోని ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఈ నెల 20వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి పార్టీ అయితే దీనికి సంబంధించి కూటమి ఏదైతే 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇదే క్రమంలో 3 పార్టీలకు కూడా ఎమ్మెల్సీకి సంబంధించి స్థానాలు అప్పచెప్పే విధంగా నిర్ణయం తీసుకున్నాయి. మొత్తంగా చూసుకుంటే బీజేపీకి ఒక ఎమ్మెల్సీ కేటాయించింది. అది కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ఎవరికి వాళ్ళనే తర్జన భర్జనలో పడినప్పటికీ సోము వీర్రాజు ఏదైతే మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజుకి అయితే కొద్దిసేపటి క్రితం ఏదైతే ఎమ్మెల్సీకి సంబంధించి కేటాయించింది. ఆయన మరికొద్ది గంటల్లో అయితే ఇక్కడ సెక్రటరేట్లోని మొదటి బ్లాక్ సచివాలయంకి సంబంధించి మొదటి బ్లాక్లో ఆయన నామినేషన్లు దాఖలు చేయనున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈరోజు నామినేషన్లకి చివరి రోజుగా ఉండటంతో కూడా అందరూ కూడా ఈరోజు నామినేషన్లు దాఖలు చేయనున్న పరిస్థితి అయితే ఉంది. అయితే టీడీపీకి సంబంధించి ముగ్గురికి అయితే ఏదైతే ఎమ్మెల్సీ కేటాయించింది, ముగ్గురులో కూడా ఏదైతే వెనకబడిన తరగతులకు సంబంధించిన వెనకబడిన వారికి ఇద్దరికి, ఒకరికి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వారికి ఇచ్చింది. అయితే వారిలో ఏదైతే బీటీ నాయుడు, అలాగే గ్రీష్మ, అలాగే రవిచంద్రకి అయితే ఈ యొక్క స్థానాలను టీడీపీ కేటాయించింది. ఏదైతే గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ ఎమ్మెల్సీ స్థానాలకు ఆశావాహులు ఎక్కువగా సీఎం చంద్రబాబుని ఇంటికి కూడా వెళ్ళి కలుస్తూ ఉన్న పరిస్థితి. అలాగే మంత్రులు కూడా వారికి సంబంధించిన వారికి ఇవ్వాలన్నట్లుగా కూడా చంద్రబాబుని చాలాసార్లు కలిసిన నేపథ్యంలో వీళ్ళకి ఈ ముగ్గురికి మాత్రమే ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే జనసేనకు సంబంధించి
జనసేన అభ్యర్థిగా ఆల్రెడీ నాగేంద్ర బాబుకి కేటాయించి ఆయన నామినేషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు ఈ మొత్తంగా టీడీపీ అలాగే బీజేపీ సంబంధించిన నాయకులు అయితే ఈ యొక్క ఎవరికైతే కేటాయించారో వాళ్ళని వారి ఈరోజు మరికొద్ది గంటల్లో అయితే నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. అలాగే టీడీపీ తరపు నుంచి ఆశావాహులు ఎక్కువగా ఉండడం నేపథ్యంలో ఈ యొక్క మొత్తంగా గడిపి మొత్తం మంత్రులు వీళ్ళందరితో కూడా సమీక్ష నిర్వహించి ఎవరికి ఇవ్వాలి అనేది కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఈ యొక్క ఎలాంటి విభేదాలు లేకుండా ఉండే విధంగా చంద్రబాబు చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అలాగే అదే క్రమంలో ఈ యొక్క ముగ్గురికి ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించిన పరిస్థితి. అయితే ముందుగా చూసుకుంటే కూటమి పార్టీలో 3 పార్టీలుగా ఉన్న పరిస్థితి. 3 పార్టీల్లో ఫస్ట్గా జనసేన అభ్యర్థి నాగేంద్ర బాబుకి పవన్ కళ్యాణ్ ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించి ఏదైతే ఆయన దీనికి సంబంధించిన నామినేషన్ దాఖలు చేశారు. అలాగే టీడీపీ మొత్తంగా 4 ఏదైతే మొత్తం 5 స్థానాలకి ఎమ్మెల్సీ స్థానాలు ఏపీలో ఉన్నాయి వాటికి సంబంధించి జనసేనకు 1 కేటాయించగా 4ని టీడీపీకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి గత కొద్ది రోజుల నుంచి వచ్చిన వార్తల నేపథ్యంలో బీజేపీ కూడా తనకి ఒక ఎమ్మెల్సీ స్థానం కావాలని పట్టుపడటంతో ఏదైతే బీజేపీకి కూడా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించినట్లుగా మనకి తెలుస్తుంది. మొత్తంగా ఈ యొక్క టీడీపీకి సంబంధించి ముగ్గురులో కూడా ఏదైతే గతంలో ఎమ్మెల్యే టికెట్లు దక్కని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎమ్మెల్సీ కోసం అయితే పోటీ పడిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు అక్కడ ఏదైతే రాజీనామా చేసి టీడీపీలో చేరినారో ఆయన కూడా ఈ ఎమ్మెల్సీ స్థానం కోసం పోటీ పడినట్లుగా తెలుస్తుంది. అలాగే మరికొందరు నాయకులు ఏదైతే పిఠాపురంకి సంబంధించిన మాజీ వర్మ ఆయన కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానంకే ఆశాభాగంగా వ్యవహరించింది. అయితే పవన్ కళ్యాణ్ అనూహ్యంగా తన సోదరుడైన నాగేంద్ర బాబుకి అయితే ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈరోజు మొత్తం 5గురు ఒకళ్ళ ఉప్పేటకే జనసేన నాయకుడు ఎవరైతే ఉన్నారో నాగేంద్ర బాబు ఆ యొక్క నామినేషన్ దాఖలు చేసిన నలుగురు కూడా ఈరోజు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి నామినేషన్లను దాఖలు చేసి చివరి రోజు అవడంతో ఈరోజు నలుగురు కూడా మరికొద్ది సాయంత్రం లోపు అయితే వారి టయాన్ని బట్టి వారి టైం చూసుకొని వారుగా ఈ సెక్రటరేట్కి అయితే వచ్చి మొదటి బ్లాక్లో ఉన్న సచివాలయంలో మొదటి బ్లాక్లో ఉన్న వారు అక్కడ నామినేషన్లు దాఖలు చేయనున్నారు ఆశ.